హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ అయితే నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా. నాకైతే ఫిఫ్త్ సెమ్ స్టార్ట్ అయిందనమాట. హాల్ టికెట్ తీసుకుని నేనైతే కిందికి వెళ్ళిపోతా నా ఫ్రెండ్ పికప్ చేసుకోవడానికి. వచ్చేస్తున్నారు. ఇక ఫైనల్లీ మేమిద్దరం అయితే స్టార్ట్ అయిపోతాం అనమాట. మనోడు వచ్చే స్పీడ్కి 2 minutesకి ఒకసారి హెయిర్ సెట్ చేసుకోవాలి. వీడిని కూడా పికప్ చేసుకున్నాను. మార్నింగ్ అయితే చలి బీభత్సంగా ఉందన్నమాట. మాకైతే ఫుల్ ప్యాక్ అయిపోయింది. ఇక మేమైతే పేరుకి ఎగ్జామ్ రాయడానికి వచ్చాం. మా దగ్గర పెన్నులు కూడా లేవు. ఇక పెన్ను తీసుకొని ఊసుకెళ్ళిపోయాను అనమాట ఎగ్జామ్ హాల్లోకి. ఇక ఇదే మా సెంటర్ గైస్. మేమే లేట్ వచ్చాము. ఇక్కడైతే చాలా మంది ఆల్రెడీ ప్రిపేర్ అయితే అవుతున్నారు. ఇక మనోడు బుక్లెట్ దింపాడు. ఇంకా అలా వచ్చామో లేదో ఫైనల్లీ బెల్ అయితే రింగ్ అయింది. ఇంకా అందరూ గుంపులుగా ఎగబడారు అనమాట లోపలికి. ఇంకా ఇదే మా డిక్కీ అనమాట, మొబైల్స్ పెట్టుకోవడానికి. ఇక మీరైతే నా ఫేస్ చూసి చెప్పొచ్చు ఎగ్జామ్ ఎలా రాశాను. రండి మన ఫ్రెండ్స్ని అడిగేద్దాం. ఎగ్జామ్ ఎట్లా రాసినారా? మచ్చా ఎగ్జామ్ ఉందే దొబ్బిందా? ఇంకా అలా అందరిని అడిగాను అనమాట. అందరూ అయితే బాగానే రాశారు ఆల్మోస్ట్, వీడి తప్ప. ఇక మన వాళ్ళందరూ బయటకు వచ్చారనమాట. మనమైతే ఇక స్టార్ట్ అవుతున్నాం. వీడైతే మహా సిగ్గుపడుతున్నాడు. బాబు ఎగ్జామ్ ఉందా దొబ్బిందా బాబు? వేరే సెంటర్ పడినాడు మనవాడు. మేమంతా దాంట్లో పడితే వీడు ఒకటే సింగల్. మచ్చా ఎగ్జామ్ ఉందా దొబ్బిందా? మన ఆపెత్తాడే కెమెరా వస్తే మాటలు. ఇక మేమైతే ఫైనల్లీ టీ తాగడానికి వస్తాం అనమాట. ఏం చేద్దాం, స్ట్రెస్ తగ్గాలి కదా. సో అదనమాట గాయస్. ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. సో మీకు కనుక వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి గాయస్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.